హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐ సాయంతో పార్కిన్సన్స్ను కనిపెట్టడానికి సరికొత్త పరీక్షను తెలుసుకుందాం. పార్కిన్సన్స్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశము ఒకటి. ప్రతి 10 లక్షల జనాభాలో 50 మందికి సమస్య ఉంటుందని ఒక అంచనా తెలియజేస్తోంది. కానీ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడా దీనికి సంబంధించిన ముందస్తు నిర్ధారణ పరీక్షలంటూ ఏవీ లేవు. తీవ్రమైన వణుకు, కండరాల్ని కదల్చలేకపోవటం, మెడ తిప్పలేకపోవటం, ఇలా వ్యాధి ముదిరాకే పరీక్షలకు వెళ్ళవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ వ్యాధి వల్ల కేవలం కంఠంలో వచ్చే మార్పును బట్టి ఏఐ సాయంతో పార్కిన్సన్స్ని గుర్తించే సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ విద్యార్థులు. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకి శరీరంతో పాటు కంఠస్వరంలోనూ వణుకు వస్తుంది, గొంతు బొంగురు పోతుంటుంది. అలాంటి కంఠస్వరాలను రకరకాల స్థాయిల్లో రికార్డు చేసి ఏఐకి అందించారు పరిశోధకులు. వాటితో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కంఠస్వరాలను అత్యంత ఖచ్చితంగా నిర్ధారించడం నేర్చుకుందట ఏఐ. ఆ తరువాత దానికి రకరకాల వ్యక్తుల మాటల రికార్డింగ్లను వినిపిస్తే వాళ్లలో పార్కిన్సన్స్ ఆరంభ దశలో ఉన్న వాళ్ళ గొంతుకల్ని 90% ఖచ్చితత్వంతో చెప్పగలిగిందట. ఈ వ్యాధిని ముందుగానే పసిగట్టడానికి అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన పరీక్ష ఇదే అవుతుందని ఈ అధ్యయనం తేల్చింది. ఈరోజు మనం పార్కిన్సన్స్ వ్యాధికి ఏఐతో నిర్ధారణ పరీక్ష ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.